తాకట్టులో ఉన్న బంగారానికి తక్షణ విముక్తి. ఈ రోజు మార్కెట్ రేట్ క్యాష్ మీ చేతిలో. శివ గోల్డ్ కంపెనీ, మీ నమ్మకానికి మా హామీ. వెల్కమ్ టు లెన్స్ విత్ లుంబిని. ఇప్పుడైతే ఎక్కువగా వినిపిస్తున్నది బీజేపీ గవర్నమెంట్ క్యాబినెట్ రీషఫ్లింగ్ గురించి. అయితే దీని గురించి చాలా విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మోస్ట్ ఇంపార్టెంట్లీ నెక్స్ట్ ఒక జనరేషనల్ షిఫ్ట్ లాగా ఉండబోతుంది. ఎక్కువగా ప్రయారిటీ వచ్చేసి విమెన్ కి, యూత్ కి ఇవ్వబోతున్నారు అనేది కూడా ఎక్కువగా వినిపిస్తుంది. అలాగే దీనికి సంబంధించిన విషయాలు ఇంకా క్లియర్ గా తెలుసుకుందాం. ఈ రోజు మనతో జాయిన్ అవబోతున్నారు ప్రముఖ జియో పొలిటికల్ అనలిస్ట్ పవన్ శేర్షగర్ మనతో పాటున్నారు. లెట్స్ టాక్ టు హిమ్. హలో సార్, నమస్తే. నమస్తే అండి. సో బీజేపీ క్యాబినెట్ రీషఫ్లింగ్ గురించి మాట్లాడితే నితిన్ నబీన్ గారు యాజ్ ప్రెసిడెంట్ యంగెస్ట్ చీఫ్ ఎవర్ గా అపాయింట్ అయ్యారు. అండ్ ఆఫ్టర్ దట్ ఇప్పుడు వస్తున్న చేంజెస్ కూడా ఒక జనరేషనల్ షిఫ్ట్ లాగా ఉండబోతుంది. విమెన్ క్యాండిడేట్స్ కి ఇప్పుడు ఎక్కువగా ప్రయారిటీ ఇవ్వబోతున్నారు. అండ్ చాలా సిగ్నిఫికెంట్ గా కొన్ని నేమ్స్ కూడా వినిపిస్తున్నాయి. అలాగే యూత్ లో కూడా చాలా ఎక్కువ మంది వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అని చెప్పేసి. సో వాట్ ఎగ్జాక్ట్లీ? కరెక్టేనండి అది. ఫస్ట్ ఈ రోజున యాక్చువల్గా బీజేపీ వాళ్ళది ఏదైతే ఆర్గనైజేషనల్ రీషఫ్లింగ్ ఉందో అది ఫస్ట్ ప్రకటిస్తారు. దాని తర్వాత క్యాబినెట్ రీషఫ్లింగ్ ప్రకటిస్తారన్న వార్తలు వస్తున్నాయి. సో ముందుగా మీరు అన్నట్టుగానే మహిళలకి, దాని తర్వాత మెయిన్లీ యూత్ వీళ్ళకి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వాలని పార్టీలో ఒక వార్తలు అయితే బాగా వస్తున్నాయి. దానికి తగ్గట్టుగానే న్యూస్లు కూడా వస్తున్నాయి. సో వై ఉమెన్ అండ్ వై యూత్ అనేది మనం మాట్లాడుకునే ముందర ఈ చేంజ్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అనేది ఒకసారి మనం చూసుకుంటే, ఏదైతే ఇప్పుడు బీజేపీలో ఈ షిఫ్ట్ జరుగుతుందో ఇది మనం 2014తో కంపేర్ చేయొచ్చు. ఎందుకంటే నిజానికి 2014లో బీజేపీ వాళ్ళలోనే చాలామంది నమ్మలేదు బీజేపీకి పూర్తి మెజారిటీ వస్తుందని. ఒక చిన్న అనెక్డోట్ అనమాట ఆ టైంది. ఎన్నికలు అయిపోయాయి కానీ ఫలితాలు రాలేదు ఇంకా. సో అయితే అప్పుడు మోదీ గారి ఇంటికి అరుణ్ జైట్లీ గారు, ఐ థింక్ ఇంకొకళ్ళు ఎవరో వెళ్ళారు. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ వెంకయ్యనాయుడు గారు అనుకుంటా, ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ సెకండ్ పర్సన్, బట్ అరుణ్ జైట్లీ గారు ఖచ్చితంగా వెళ్ళి మోదీ గారితోనే వాళ్ళు చెప్పారు ఏంటంటే మనకి మొత్తం మెజారిటీ రాదు కాబట్టి allies-లో కూటమిలో వాళ్ళకి ఇది ఇవ్వాలి, ఈ పొజిషన్ ఇవ్వాలి, ఇది ఇవ్వాలని అంటే మోదీ గారు అన్ని పక్కన పెట్టేశారు. ఎవ్వరికి ఏమి ఇవ్వక్కర్లేదు, మనకి పూర్తి ఆధిక్యత వస్తుంది, దాని తర్వాత మనం ఆడుకుందామని అన్నారు. ఇప్పుడు నిజానికి మొన్న 2024లో 240 వచ్చేసరికి అందరూ డిసప్పాయింట్ అయ్యారు. కానీ దానికి 10 ఏళ్ల క్రితం వెళ్తే 280 వాజ్ ఎ వెరీ బిగ్ నెంబర్. అసలు ఎవరు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు దాని ముందర బీజేపీకి. సో దాని తర్వాత బీజేపీలో రిమార్కబుల్ చేంజెస్ వచ్చాయి. అప్పటి వరకు బీజేపీ అధికారంలో లేని రాష్ట్రాల్లో కూడా కూటమి కాదు సొంతంగా అధికారంలోకి రావడం మొదలుపెట్టింది. దానికి ముఖ్య కారణం ఏంటంటే అమిత్ షా గారు అధ్యక్షుడు అయిన తర్వాత పార్టీకి ఆయన బీజేపీలో చాలా రిమార్కబుల్ చేంజెస్ తీసుకొచ్చారు. అన్ప్రెసిడెంటెడ్, అంటే అంతకు ముందర ఎవరు ఊహించని మార్పులు. అంటే ఏంటంటే ఒక లక్ష్యం ఇవ్వడం, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక రాష్ట్రంలో గెలవాలని అంటే కనుక దానికి ఒక టీం సెట్ చేస్తే హుక్ ఆర్ క్రూక్ ఏదైనా పగలు రాత్రి కష్టపడి ఆ స్టేట్ గెలిచేయాలి, అలాంటి టీం ఆయన డిసైడ్ చేసేవాడు. సో దాని తర్వాత అది అవుతూ వచ్చింది, మొన్నటి వరకు కూడా అలాగే ఉంది. బట్ ఆబ్వియస్లీ సీజేపీ వాజ్ ఎ వెరీ బిగ్ సెట్ బ్యాక్. ఆ సీజేపీ ప్రొటెస్ట్ అనేది ఏదైతే జరిగిందో, ఆల్దో బెంగాల్ లాంటి స్టేట్ గెలిచిన తర్వాత ఏదైతే ఒక జోష్ బీజేపీలో కనిపించిందో పార్టీ పరంగా కానివ్వండి, అధికారంలో ఉన్న ప్రభుత్వం పరంగా, సీజేపీది ఒక సెట్ బ్యాక్ వచ్చింది. వై? 2 రీజన్స్. ఒకటి కమ్యూనికేషన్ ల్యాకింగ్, రెండోది రీచ్ అవుట్, యూత్కి రీచ్ అవుట్ అవ్వడం. సో ఈ రెండు బీజేపీ వాళ్ళు బాగా అనలైజ్ చేసుకున్నారు, బీఇట్ ఇన్ క్యాబినెట్, బీఇట్ ఇన్ పార్టీ. దీని ఆధారంగా మార్పులు జరగాలని. యాక్చువల్గా ఇది రీషఫ్లింగ్ అవ్వాలి అని చెప్పి ఈ ఏడాది మధ్య బీజేపీ ఎన్నికలు, బెంగాల్ ఎన్నికలు అయినప్పటి నుంచి వార్తలు వస్తున్నాయి. జరగాల్సింది ఉంది యాక్చువల్గా, పార్లమెంట్ స్టార్ట్ అయ్యే ముందర అవ్వాలి. కానీ వీళ్ళు అప్పుడు గనక రీషఫ్లింగ్ అయితే ధర్మేంద్ర ప్రధాన్ గారికి ఒకళ్ళు మార్చాల్సి వస్తే సీజేపీ వాళ్ళు మా వల్లే మార్చారనేది క్రెడిట్ వాళ్ళు తీసేసుకుంటారని చెప్పి వీళ్ళు డిలే చేస్తూ వచ్చారు. దురదృష్టవశాత్తు నిజంగానే జరిగింది అది. సో బట్ అలాంటి మిస్టేక్స్ ఇంకోసారి జరగకూడదు, ఇలాంటివి ఛాన్స్ రాకూడదంటే జనాలకి బాగా చెప్పేవాళ్ళు, ముఖ్యంగా ఇలాంటి వాళ్ళకి కౌంటర్ ఇచ్చేవాళ్ళు కావాలి. సో పార్టీలో ఆర్గనైజేషన్ సెక్రటరీలో కానివ్వండి, వేరు విభాగాలు ఏవైతే ఉంటాయో దాంట్లో కానివ్వండి, మంత్రుల్లో కానివ్వండి, వీళ్ళకి ధీటుగా కౌంటర్ ఇచ్చి, అంటే ఈ కౌంటర్ ఇస్తే వీళ్ళు ఏమనుకుంటారని కాకుండా కౌంటర్ ఇచ్చి వాళ్ళని ఆత్మరక్షణలో పడేయాలి. సో అలాంటి వాళ్ళని ప్రభుత్వంలోకి మంత్రులుగా, పార్టీలోకి ఆర్గనైజింగ్ సెక్రటరీ ఆర్ వాట్ ఎవర్ కిందనే తీసుకుంటున్నారు. ఇందులో మనం ముఖ్యంగా పార్టీలో చూసుకున్నట్టయితే గనక
బాగా వినిపిస్తున్న పేర్లు ఏంటి అంటే, ఒకటి హేమాంగ్ జోషి, ఆయన వడోదర ఎంపీ. ఈస్ వెరీ యంగ్, ఇన్ 40s ఉన్నారు ఆయన. దాని తర్వాత యూపీ నుంచి ఇంకొక ఆయన ఉన్నారు, హరీష్ ద్వివేది. వీళ్ళిద్దరిని ఆర్గనైజింగ్ సెక్రటరీల కిందనే తీసుకుంటారన్న వార్తలు వస్తున్నాయి. ఓకే. అండ్ హేమాంగ్ జోషి వడోదర ఎంపీ. ఆయన మామూలుగా యంగే కాకుండా మనం తెలిసిందే గుజరాత్ బీజేపీకి కంచుకోట, అది వాళ్ళది బీజేపీకి, ఎస్పెషల్లీ ఇప్పుడు మోదీ గారు అమిత్ షా గారు వచ్చిన తర్వాత. ఆ స్టేట్లో యూత్కి రీచ్ అవుట్ అవ్వడంలో ఇలాంటి లీడర్స్ పాత్ర చాలా కీలకంగా ఉంది. మనం చూసుకున్నట్టయితే ఈ సీజేపీది సో కాల్డ్ ప్రొటెస్ట్ ఏదైతే జరిగిందో మనకి గుజరాత్ నుంచి అంతగా రాలేదు రెస్పాన్స్ కానివ్వండి, లేకపోతే కనీసం ఏమంటారు షో ఆఫ్ చేయడానికి కూడా వీళ్ళు గుజరాత్ నుంచి అంతగా చూపించలేకపోయారు. ఎందుకంటే అక్కడ రీచ్ అవుట్ బాగుంది. మేబీ అక్కడ ఏదైతే మెకానిజం వాడారో దాన్ని నేషనల్ లెవెల్లో ఇంప్లిమెంట్ చేయడానికి హేమాంగ్ జోషి గారు లాంటి వాళ్ళని తెస్తూ ఉండుండొచ్చు. అది ఒక కారణం అవ్వచ్చు. సో యాజ్ ఎ సెడ్ ఇక్కడ యంగ్ వాళ్ళు అయిపోయారు. అట్ ది సేమ్ టైం ఇప్పుడు పార్టీలో కూడా ఉమెన్కి కూడా రిప్రజెంటేషన్ కావాలి. మనకి తెలుసు ఇదివరకు పూనం మహాజన్ అని ఇప్పుడు ఒక ఆవిడని తీసుకొస్తున్నారన్న వార్తలు ఉన్నాయి. షీ ఈజ్ ఆల్సో వెరీ యంగ్, ఇన్ 40s ఉన్నారు ఆవిడ. వీళ్ళని ఆర్గనైజింగ్ సెక్రటరీల కింద పెడతారు అన్న వార్తలు వస్తున్నాయి. అప్రాక్సిమేట్లీ 7 to 9 మెంబర్స్ ఆర్గనైజింగ్ సెక్రటరీలు ఉంటారు అన్నది ఇప్పుడు ఒక ఊహాగానాలు నడుస్తున్నాయి. దీంట్లో మెజారిటీ ఇప్పుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ తీసేసి కొత్త వాళ్ళనే పెడతారని ఉంది. ఆ కొత్త వాళ్ళలో కూడా ఎక్కువగా యూత్ అండ్ మహిళల్ని పెడతారన్నది. కానీ ఇద్దరిని మాత్రం రీటైన్ చేసుకుంటారన్న వార్తలు ఉన్నాయి. ఒకటి సునీల్ బన్సల్ గారు, రెండోది వినోద్ తావడే గారు. సునీల్ బన్సల్ గారు వచ్చేసి ఐ థింక్ బీజేపీకి వెనక ఒక స్టేట్ గెలవాలి అని అంటే ఇప్పటివరకు గెలవంది, అది గెలవాలి అంటే కనుక ఆ బాధ్యత ఇచ్చేది ఈయనకే. ద బెస్ట్ ఎగ్జాంపుల్ రీసెంట్లీ జరిగిన బెంగాల్ ఎన్నికలు, 17లో ఉత్తరప్రదేశ్ ఎన్నికలు, 24లో ఒడిస్సా ఎన్నికలు. మనకి తెలిసిందే ఒడిస్సాలో ఇప్పటివరకు బీజేపీ లేదు, బెంగాల్లో ఇప్పటివరకు బీజేపీ లేదు, యూపీలో 3 దశాబ్దాల క్రితం ఓడిన తర్వాత మళ్ళీ బీజేపీ అధికారంలోకి వచ్చిన దాఖలాలు లేవు. అలాంటి చోట ఆయన పార్టీని రివైవ్ చేసి క్యాడర్ని బలోపేతం చేసి జనాలని పార్టీతో చేర్చి ఇప్పుడు ఎలాంటి పొజిషన్లో ఈ 3 రాష్ట్రాల్లో బీజేపీ ఉందో చూసాం. సో ఈవెన్ దో ఈస్ నాట్ టూ యంగ్, ఎట్ ది సేమ్ టైమ్ ఈస్ నాట్ టూ ఓల్డ్, ఆయన హీఈస్ ఎక్స్పీరియన్స్డ్. ఆ అనుభవం బీజేపీకి కావాలి. సో ఆ కారణం చేత ఆయన ఉంచుతున్నారన్న వార్తలు వస్తున్నాయి. అయితే దాని తర్వాత వినోద్ తావడే, హీఈస్ ఆల్సో కొంచెం ఎక్స్పీరియన్స్డ్, లిటిల్ బిట్ ఆఫ్ ఓల్డ్ ఏజ్ దాంట్లోకి వస్తారు ఆయన, బట్ ఈజ్ ఆల్సో వెరీ ఎక్స్పీరియన్స్డ్. ఇటీవల బీహార్ ఎన్నికలు జరిగాయి 2025లో. యాక్చువల్గా ఇప్పుడు అక్కడ బీజేపీకి చాలా కష్టకాలం అని అన్నారు, వెరీ టఫ్ అని అన్నారు, బట్ ఆయన స్ట్రాటజీలు చాలా పనిచేసాయి. సో మనం చూసాం వినోద్ ఎలాగా గెలిచారు. సో ఆల్దో ఎంత యంగ్ వాళ్ళు ఉన్నా ఈ యంగ్ వాళ్ళకి ఏంటంటే ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ లేకపోయినట్టయితే కనుక ఇట్ విల్ బికమ్ వెరీ ప్రాబ్లమేటిక్. ఇప్పుడు మనం కాంగ్రెస్లో చూస్తున్నాం, రాహుల్ గాంధీ గారికి ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళు సజెషన్స్ ఇవ్వకపోవడంతో ఎలాంటి కామెంట్స్ చేస్తున్నారు. ఆ మిస్టేక్ ఇక్కడ జరగకూడదు. సో ఆ కారణం చేత ఈ ఇద్దరు ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళని పెట్టారు. ఇది ఒక ఆస్పెక్ట్. ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ వీళ్ళని తీసుకోవడం వెనక ఏంటంటే ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఫర్ 1 year ఆర్ 2 years కాదు. ద టీమ్ ఇప్పుడు ఎలాంటి వాళ్ళని అయితే పెడతారో దే షుడ్ బి కేపబుల్ ఇనఫ్ టు లీడ్ ద పార్టీ ఫర్ 20 years. అట్ ది సేమ్ టైం ఫర్ 20 years అంటే వీళ్ళు 20 ఏళ్ళు ఉంటారని కాదండి. ఈ బాధ్యతలు వీళ్ళకి వచ్చిన తర్వాత వీళ్ళు గనక ఆ బాధ్యతల నుంచి తప్పుకోవాల్సి వస్తే ఇలాంటి సమర్థుల్ని మళ్ళీ వీళ్ళు తయారు చేయాలి. ఓకే. సో ఇట్ ఈస్ నాట్ జస్ట్ బీయింగ్ ఇన్ పవర్ ఫర్ 20 years, ఇట్ ఈస్ టు క్రియేట్ పీపుల్ who can lead the party for another 20-25 years. So it's not just about individuals, వాళ్ళ విజన్ కి మాత్రమే. కరెక్ట్. ఏదైతే 2047 కి వికసిత్ భారత్ అవ్వాలి అనేది ఒక లక్ష్యం మోదీ గారికి ఉందో అది అవ్వాలంటే బీజేపీ అధికారంలో ఉండాలి. బీజేపీ అధికారంలో ఉండాలంటే బీజేపీ బలోపేతంగా ఉండాలి. బలోపేతంగా ఉండాలంటే జనాలకి బీజేపీ మీద నమ్మకం ఉండాలి. అంటే జనాలతో కమ్యూనికేషన్ ఉండాలి, జనాలతో అవుట్ రీచ్ ఉండాలి, ముఖ్యంగా జనాలకి బీజేపీ మీద నమ్మకం ఉండాలి. అట్ ది సేమ్ టైం బీజేపీ తప్ప ఏ పార్టీ కూడా ఆ 2047 లక్ష్యాన్ని నెరవేర్చలేదు అనే నమ్మకం జనాల్లోకి రావాలి. సో ఫర్ దట్ కమ్యూనికేషన్, లీడర్షిప్, స్ట్రాటజీస్ ఇవన్నీ చాలా ముఖ్యం. సో ఆ కారణం చేతే ఇలాంటి యంగ్ వాళ్ళని అందులో మహిళల్ని పెడుతున్నారు అన్నది ఊహాగానాలు ఉన్నాయి. అండ్ ఆబ్వియస్లీ ఇట్ కుడ్ హ్యాపెన్ గివెన్ వాట్ ఎవర్ హ్యాపెన్ విత్ సిజేపీ, ఇట్ వాస్ అ క్రూడ్ షాక్. అది అందరూ ఒప్పుకోవాలి బీజేపీ. సో పార్టీ పరంగా వచ్చేసి ఇదొకటైతే, రెండోది ఇంకా మంత్రులు. ఈ మంత్రుల్లో ఈసారి చాలా చేంజెస్ వస్తాయని అంటున్నారు.
ఇన్ఫ్యాక్ట్ ఒకటి ఏముందంటే బండి సంజయ్ గారిని కూడా జనరల్ సెక్రటరీగా ఐ థింక్ హీ మే బి రిప్లేస్డ్ అని అంటున్నారు. సో అంటే ఎలాంటి చేంజెస్ ఈసారి చేయాలనుకుంటున్నారో బీజేపీ, దీంతోనూ మనకు ఒక ఎగ్జాంపుల్ ఇది. అంటే ఈ పార్టీ పరంగా కానివ్వండి, మంత్రుల పరంగా కానివ్వండి, అన్ని స్టేట్స్ నుంచి రిప్రజెంటేషన్. ఇఫ్ వన్ పర్సన్ ఈజ్ బీయింగ్ రిమూవ్డ్ ఫ్రమ్ వన్ స్టేట్, అదే స్టేట్ నుంచి ఇంకొకళ్ళని కూడా రావాలి. సో దట్ ఏంటంటే మళ్ళీ ఆ స్టేట్కి ప్రాధాన్యత తగ్గింది అనే రాజకీయాలు జరగకుండా. సో ఇప్పుడు మంత్రులది ముఖ్యంగా ఎందుకు మనం చూడాలి అంటే ఇప్పుడు బీజేపీలో ఆల్దో దేర్ ఆర్ కేపబుల్ ఎంపీస్, చాలామంది మంత్రులుగా లేరు. దానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే అశ్విని వైష్ణవ్ గారు. ఇప్పుడు మనకి రైల్వే శాఖ ఉంది ఆయనకి, ఐఎండ్బి, ఐ థింక్ టెలికాం, ఇలా చాలా ఉన్నాయి. 1% 2 to 3 మినిస్ట్రీస్ ఎలా హ్యాండిల్ చేయగలరు? ఇట్ ఈస్ వెరీ జిజాంటిక్ టాస్క్. ఎస్పెషల్లీ రైల్వేస్ అనేది ఎంత ముఖ్యమైనదో మనకి తెలిసిందే. ఐఎండ్బి అనేది కమ్యూనికేషన్ ఇప్పుడు ఎంత వీక్ ఉందో మనకి తెలిసిందే, దాన్ని దృష్టి పెట్టాలి. దాని తర్వాత టెలికాం అనేది ఇప్పుడు ఎంత ఇంపార్టెంటో తెలుసు. టెలికాం కాదు, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్, సెమీ కండక్టర్స్ వస్తున్నాయి, మేక్ ఇన్ ఇండియా అవుతుంది. దీంట్లో ఎలాంటి రిఫార్మ్స్ తేవాలి, ఎలా జరుగుతుంది, ఇవన్నీ చూడాల్సిన బాధ్యత కూడా ఉంటుంది. సో ఒక్క వ్యక్తి ఇలాంటి కాంప్లికేటెడ్ 3 మినిస్ట్రీస్ ఎలా హ్యాండిల్ చేయగలరు? ఇట్ ఈస్ ఇంపాసిబుల్. సో ఈయన మీద భారం తగ్గియాలి అంటే కొత్త వాళ్ళని తేవాలి. సో ఆ కొత్త వాళ్ళు వచ్చేవాళ్ళు ఎలా ఉండాలి? ఇందాక పార్టీకి ఎలా అయితే చెప్పానో ఇన్ ద సేమ్ వే పని చేయాలి. టాస్క్ మాస్టర్స్. అమిత్ షా గారు ఎలా అయితే పార్టీ ప్రెసిడెంట్ అయిన తర్వాత ఒక టాస్క్ ఇచ్చి స్టేట్ మీద గెలవాలి అనేది ఎలా అయితే ఒక టాస్క్ ఇచ్చారో, ఇన్ ద సేమ్ వే మామూలుగా ఏమంటారంటే మోదీ గారు కూడా మినిస్టర్ ఒకళ్ళని చేసిన తర్వాత వాళ్ళకి టాస్క్ ఇస్తారు. మీది ఈ టర్మ్ అయిపోయేసరికి ఇలాంటి టాస్క్లు అవ్వాలని. ద బెస్ట్ ఎగ్జాంపుల్ అమిత్ షా గారిది కాకుండా మనం చూసుకున్నట్టయితే జ్యోతిరాదిత్య సింధియా గారు. ఆయన 2021 ఆ టైంలో ఆయన మినిస్టర్ అయ్యారు కాంగ్రెస్ నుంచి వచ్చిన తర్వాత. ద ఫస్ట్ టాస్క్ ఆయనకు ఏవియేషన్ మినిస్టర్గా ఇచ్చిన తర్వాత ఆయనకి ఇచ్చిన టాస్క్ ఏంటంటే ఎయిర్ ఇండియాని ప్రైవేటైజ్ చేయాలి. మనకు తెలిసిందే, దాని ముందర వరకు ఎయిర్ ఇండియా వాజ్ అండర్ గవర్నమెంట్, అది గవర్నమెంట్ రన్ అయితే దాన్ని ప్రైవేటైజ్ చేయాలి. ఎంతమంది మంత్రులు వచ్చినా సరే దాన్ని సాధించలేకపోయారు. బట్ జ్యోతిరాదిత్య సింధియా గారు వచ్చిన చాలా అతి తక్కువ కాలంలోనే ఆయన దాన్ని ప్రైవేటైజ్ చేయగలిగారు. సో అంటే ఒకటి ఏదైతే టాస్క్ ఇచ్చారో అది టిక్ మార్క్ వచ్చింది. ఇన్ ద సేమ్ వే అమిత్ షా గారు హోమ్ మినిస్టర్, ఆఫ్ కోర్స్ ఆయన ఎంత క్లోజ్ అయినా హీ ఆల్సో హ్యాస్ సమ్ టార్గెట్స్ సెట్ బై మోదీ గారు. సో ఆయనకి చాలా టార్గెట్స్ ఉన్నాయి. ఆయన ఫస్ట్ టర్మ్ హోమ్ మినిస్టర్ అయిన తర్వాత ఆర్టికల్ 370 డన్. సిఐఏ ఆల్దో ఇట్ వాజ్ డిలేడ్, అది ఆయన మళ్ళీ ఆయన టర్మ్ ఎండ్ వచ్చేసరికి ఆయన ఇంప్లిమెంట్ చేయగలిగారు. దాని తర్వాత థర్డ్ టర్మ్లో వచ్చేసరికి లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం, ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఆయన దాన్ని అంతమొందించగలిగారు. సో ఇలా ప్రతి ఒక్క మంత్రికి కూడా వాళ్ళకి టార్గెట్స్ ఉంటాయి. సో ఈసారి ఏంటంటే సిజేపీ ప్రొటెస్ట్ ద్వారా తెలిసింది ఏంటంటే వాళ్ళు పని చేయడం ఒక్కటే కాదు, ఆ పని చేసింది జనాల్లోకి వెళ్ళాలి. ఆ పని జరిగిన తర్వాత జనాల్లోకి వెళ్ళకపోతే వాళ్ళు చేసింది కూడా ఎవరికి తెలియదు. ఇప్పుడు సిజేపీ ప్రొటెస్ట్ వల్ల జరిగిన ఏదైతే ఉందో అదంతా కూడా సెట్ బ్యాక్ అని బీజేపీకి అనుకున్నప్పటికీ దానికి కావాల్సిన కౌంటర్ అనేది ఇప్పటికీ కూడా బీజేపీ ఇవ్వట్లేదు. ఎవ్వరు కూడా వచ్చి ఇండివిజువల్ గా మాట్లాడడం కూడా జరగట్లేదు. ఎందుకంటారు అలా? అంటే దీనితో ఒక ఇంట్రెస్టింగ్ అనెక్డోట్ మళ్ళీ ఒకటి చెప్తే, మనకి పివి నరసింహారావు గారు తెలిసిందే, ఆయన చెప్పాలంటే వన్ ఆఫ్ ద మోస్ట్ విజనరీస్ భారత్ హెస్ ఎవర్ హ్యాడ్, రిఫార్మర్. ఎస్, అంటే జస్ట్ ఇమాజిన్ ఆయన ఎంత టఫ్ టైంలో వచ్చారు. పంజాబ్లో ఖలిస్తాన్, కాశ్మీర్లో మనకి చూసాం సపరేటిజం, కాశ్మీరీ పండిట్స్ ఎక్సోడస్, నార్త్ ఈస్ట్లో సపరేటిజం, ముంబైలో బాంబ్ బ్లాస్ట్లు, సౌత్లో సపరేటిజం, ఎట్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఫైనాన్షియల్ క్రైసిస్. ఇలాంటి టైంలో ఆయన మనకు తెలిసిందే పిఎం అయ్యారు. పార్టీని ఆయన సపోర్ట్ చేస్తూ ఉన్నది లేదు. అండ్ మండల్ కమిషన్ ద్వారా క్యాస్ట్ సపరేటిస్ట్ గొడవలన్నీ వస్తూ ఉన్నాయి. సో ఇంత క్రూషియల్ టైంలో ఆయన ప్రధానమంత్రి అయిన తర్వాత ఆయన మీద మనకి తెలిసిందే బాబ్రీది ఏదైతే అయిందో దాని తర్వాత కాంగ్రెస్ ఆయన డిసోన్ చేసుకోవడం మొదలుపెట్టింది. బీజేపీని పక్కన పెట్టండి, ప్రతిపక్షం అనేది ఆయన పార్టీని కాంగ్రెస్ ఆయన్ని విమర్శించడం మొదలుపెట్టింది. కానీ ఆయన చాలా మటుకు స్పందించేవారు కాదు, ఆయన్ని మౌనముని అని అనేవారు. సో తర్వాత ఒకసారి ఆయన అమెరికా వెళ్ళారు అరౌండ్ 2002 ఆ టైం, అంటే ఆయన పార్టీలో లేరు అప్పటికి, ఇంకా ఆయన టర్మ్ అయిపోయింది. ఒక బీజేపీ ఎంపీ ఆయనని ఇప్పుడు ఆయన బీజేపీ ఎంపీ, ఇది వరకు కాదు ఆయన అడిగారు పివి నరసింహారావు గారిని, మీ మీద చాలా వచ్చాయి కదా, మీరు వాటిని ఎలా హ్యాండిల్ చేశారు? ఇన్ఫ్యాక్ట్ అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆ టైంకి ఆయన అడిగారంటే మీకు ఎప్పుడన్నా ఫోన్ చేసి సలహాలు అడిగారా? అడిగితే పివి గారు రెస్పాండ్ అయ్యారంటే ఎస్, నన్ను అడుగుతూ ఉన్నారు,
నన్ను అడుగుతూ ఉంటారు, నేను సలహాలు చెప్తూ ఉంటా. కానీ నేను చెప్పే ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, నీ మీద ఎప్పుడైనా ఏదన్నా ఆరోపణ వచ్చినట్టయితే ఇమ్మీడియట్ రియాక్షన్ ఇవ్వకు. ఓకే. నీ జర్క్ రియాక్షన్ ఎప్పుడు ఇవ్వకు. అనలైజ్ చెయ్యి. అనలైజ్ చేసి ఎలా మాట్లాడాలని కొంతకాలం తర్వాత రియాక్ట్ అవ్వు. ఎందుకంటే ఆఫ్టర్ సమ్ టైమ్ 90% నీ మీద వచ్చిన ఆరోపణలు అన్నీ కూడా అవి తేలిపోతాయి. ఏవైతే క్రిటిసిజం ఉందో అవన్నీ తేలిపోతాయి, అవి నిలబడవు. సో నిలబడని దానికోసం నువ్వు ఇప్పుడు అంత కష్టపడ్డం ఎందుకు అనేది ఆయన ఇచ్చిన సలహా అని అన్నారు. అది బీజేపీ వాళ్ళే చెప్పారు. రైట్. బట్ ఇప్పుడున్న జనరేషన్ అలా కాదు కదా, Correct. ఇమ్మీడియట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మనం. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడున్న వాళ్ళకి ఏంటి, ఇమ్మీడియట్ రియాక్షన్ కావాలి. సో ఆ ఇమ్మీడియట్ రియాక్షన్ కూడా ఇప్పుడు మనం చూసుకుంటే చాలా స్ట్రాటజిక్గా వెళ్ళి ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చినప్పటి నుంచి సీజేపీ ప్రొటెస్ట్ అయినప్పటి నుంచి చెప్పాను పార్లమెంట్ది. ద మెయిన్ ఇంటెన్షన్ సీజేపీ చేసింది ఏంటంటే రెజీమ్ చేంజ్ ఒకటైతే డీలిమిటేషన్, ఉమెన్ రిజర్వేషన్, ఎఫ్సిఆర్ఏ బిల్లు పాస్ అవ్వకుండా ఉండాలి అని. సో ఈ గ్యాప్ దీన్ని సమంగా కన్వే చేయడంలో ఒక కమ్యూనికేషన్ గ్యాప్ రావడంతో సీజేపీ వాళ్ళు దాన్ని అడ్వాంటేజ్గా తీసుకుని నౌ దే హావ్ బికమ్ సమ్ కైండ్ ఆఫ్ మసయాస్. రైట్. ఇప్పుడు చూసుకున్నట్టయితే సౌరవ్ దాస్ కానివ్వండి, అశుతోష్ లంకా కానివ్వండి, అభిజిత్ దీప్కే, వీళ్ళు ముగ్గురు ఆపుకి సంబంధించిన వాళ్ళని బయటపడింది. ఈ ముగ్గురికి ఫారిన్ ఫండింగ్ వచ్చిందని బయటపడింది. బట్ స్టిల్ వీళ్ళు నిస్సిగ్గుగా నిర్లజ్జగా వీళ్ళు వేరే స్కూల్స్కి వెళ్ళి గవర్నమెంట్ స్కూల్స్లో ఇవి బాలేవు అవి బాలేవు అని అంటున్నారు. ఫైన్, గవర్నమెంట్ ఎత్తి చూపించండి, ఎవ్వరు ఎత్తి చూపించకూడదు అనట్లే. కానీ పోలీసుతో గొడవ పెట్టుకునే హక్కు ఎవరిచ్చారు వీళ్ళకి? అశుతోష్ లంకా మాట్లాడుతూ నాతో గట్టిగా మాట్లాడకు, నేను కేంద్ర ఎడ్యుకేషన్ మినిస్టర్ని తీయించాను, నువ్వెంత అని అంటున్నాడు. అంటే వాళ్ళకి ఎంత ఒడాసిటీ వచ్చింది చూడండి. ఇలాగే వదిలేస్తే వాళ్ళు రేపు ఒక మినిస్ట్రీలోకి వెళ్ళి కూర్చుని మినిస్టర్ ఎలా పనిచేశారని అడుగుతారు. వాళ్ళకి ఎవరిచ్చారు ఆ హక్కు? పోనీ సరే చేశారని అనుకుందాం. ఇలా చేసిన వాళ్ళు నిన్న పంజాబ్లో 30,000 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దాని మీద విద్యార్థులు అడుగుతున్నారు. మరి ఎడ్యుకేషన్ మీద అంత కన్సర్న్ ఉంటే మరి పంజాబ్ వెళ్ళారా? జార్ఖండ్లో ఇప్పుడు గొడవలు అవుతున్నాయి, మనం చూస్తున్నాం. జార్ఖండ్ గురించి వీళ్ళు మాట్లాడారా? వీళ్ళు ఓన్లీ బీజేపీ పాలిత రాష్ట్రాలు ఏవైతే ఉంటాయో వీళ్ళు అవే లక్ష్యంగా చేసుకున్నారు. ద మెయిన్ ఆస్పెక్ట్ ఇది. వై ఎడ్యుకేషన్ మినిస్టర్ అంటే నేను మీకు గతంలో కూడా చెప్పాను, మనకి మామూలుగా ఏమంటారు బ్రెయిన్ వాషింగ్. ఒక ఈరోజు బాలలే రేపటి పౌరులో మనం ఏదైతే వింటామో వాళ్ళు చిన్నప్పటి నుంచి కూడా మీరు బాబర్ గురించి, అక్బర్ గురించి, లోడీల గురించి, బ్రిటిషర్ల గురించి ఎంతసేపు వీళ్ళ గురించే చదివించి పావర్టీ ఎంత ఉంది, అభివృద్ధి లేదు, మనకంటే వీళ్ళే బెటర్ అని అంటే వాళ్ళకి దేశభక్తి ఎక్కడి నుంచి వస్తుంది? ఆబ్వియస్లీ వాళ్ళకి అంత పేట్రియాట్స్ కింద ఉండరు. సో ద మూమెంట్ దే కమ్ టు కాలేజ్ ఏజ్, ఇంటర్, డిగ్రీ అలా వచ్చేసరికి, యూనివర్సిటీకి వచ్చేసరికి ఈ లెఫ్ట్ వింగ్ వాళ్ళు ఎవరైతే ఉంటారో, ఎస్ఎఫ్ఐ వాళ్ళు, ఏఐఎస్ఏ, ఈ డప్పు కొట్టుకుంటూ తిరిగే వాళ్ళు, దే కెన్ ఈజీలీ బ్రెయిన్ వాష్ దెమ్. వాళ్ళు ఏంటంటే యాంటీ నేషనల్స్గా మార్చచ్చు. దాని పర్యవసానాలే మనం గనక చూసుకున్నట్టయితే ఈరోజు ఆర్టికల్ 370 తీయాలంటారు. గాజాలో ప్యాలెస్తీన్ కోసం వీళ్ళు రోడ్డు మీదకి వస్తారు, కానీ కాశ్మీరీ పండిట్ల కోసం వీళ్ళు రారు. ఎందుకు అంటే వాళ్ళు బ్రెయిన్ వాష్ అయిపోయి ఉన్నారు. సో ఈ బ్రెయిన్ వాష్ అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఫస్ట్ మన నిజమైన చరిత్ర ఏంటో మనకి తెలియాలి. అక్బర్, బాబర్ అనే వాళ్ళు రూల్ చేయలేదు, వాళ్ళు ఇన్వైట్ చేశారు. దే వర్ నాట్ డెమోక్రటిక్, దే వర్ బార్బెరిక్. వాళ్ళు కన్వర్ట్ చేశారు, కన్వర్ట్ అవ్వని వాళ్ళని చంపారు. ఈ నిజాలు తెలియాలి. ఇది తెలిస్తే ఏంటంటే వాళ్ళ హిస్టరీ తెలుస్తుంది. వాళ్ళు పేట్రియాట్స్గా మారతారా లేదనేది పక్కన పెడితే వాళ్ళకి నిజం ఏంటి, అబద్ధం ఏంటి, మన చరిత్ర ఏంటి, చరిత్ర ఇంతవరకు వక్రీకరించింది ఏంటనేది తెలుస్తుంది. అది తెలిసిన తర్వాత వాళ్ళు కాలేజ్ ఏజ్, యూనివర్సిటీ ఏజ్కి వచ్చేసరికి ఈ డప్పు కొట్టే వాళ్ళు హమ్ క్యా చాతే ఆజాదీ అని, బ్రాహ్మణ్ వాద్ సే ఆజాదీ, మనువాద సే ఆజాదీ, బస్ నామ్ రహేగా అల్లా కంటే అటువైపు వెళ్ళారు. ఎందుకంటే వాళ్ళకి అప్పటికే నిజం తెలుస్తుంది కాబట్టి. సో ధర్మేంద్ర ప్రధాన్ గారు ఏం చేశారంటే యూత్ని ఈ బ్రెయిన్ వాషింగ్ అయ్యి తప్పుదారి వైపు వెళ్లకుండా ఉండడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. దట్ వాజ్ ద మెయిన్ రీజన్ ఆయనని తీయించడానికి కారణం ఏంటంటే అది. సో అవునన్నా కాదన్నా ఎడ్యుకేషన్ మినిస్ట్రీ అనేది ఎంత ఇంపార్టెంటో ఇలాంటి విషయాల్ని కమ్యూనికేట్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్. సో ఇప్పుడు బీజేపీకి ఎవరైతే మంత్రులుగా రాబోతున్నారో దీంట్లో 2 ఆస్పెక్ట్స్, 3 ఉన్నాయి యాక్చువల్గా. ఫస్ట్ డెవలప్మెంట్ 100%, దాని తర్వాత ప్యూర్లీ పాలిటిక్స్. ఎందుకంటే ఆబ్వియస్లీ మీరు పార్లమెంట్లోకి ఒక్కసారి వెళ్ళారు అంటే పార్లమెంట్ సెషన్ అప్పుడు దాంట్లో రాజకీయాలు అవుతాయి, ఏమీ చేయలేదు, ఎందుకు జరగలే, ఇవి ఎక్సెట్రా. దాని తర్వాత డ్యూరింగ్ పార్లమెంట్ సెషన్, నాన్ పార్లమెంట్ సెషన్ అప్పుడు ఆ కన్సర్న్డ్ మినిస్ట్రీస్ మీద నెగిటివ్ ప్రొపగండా జరుగుతుంది. ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ గారి మీద జరిగినట్టే నీటిది. సో అలా జరిగినప్పుడు దాన్ని కౌంటర్ కూడా చేయాలి.
ఇప్పుడు మనకి ఇది వరకు ఓన్లీ ఐఎండ్బి మినిస్ట్రీ అనే ఉండదు, ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్. వాళ్ళు ఒక్కటే నిజమేంటి అబద్ధం ఏంటని చెప్పేవారు. కానీ దాని తర్వాత ఏం చేశారు, మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ వాళ్ళు వాళ్ళకి సొంతంగానే ఫ్యాక్ట్ చెకింగ్ చేయడం మొదలుపెట్టారు, ఎంఈఏ ఫ్యాక్ట్ చెక్ అని. సో ఇన్ దట్ వే ప్రతి ఒక్క మినిస్ట్రీ వాళ్ళు కూడా వాళ్ళ ఫ్యాక్ట్ చెక్లు ఓపెన్ చేయాలి. అట్ ది సేమ్ టైం ఐఎన్బి వాళ్ళు కూడా రూల్స్ స్ట్రిక్ట్ చేయాలి. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే కనుక మెటాది కాంట్రవర్సీ మనం చూసాం. సిజేపీ వాళ్ళది అంత యాక్టివ్గా వచ్చినప్పుడు జార్ఖండ్ ప్రొటెస్టులు జరిగినప్పుడు ఎందుకు మనకి ఏమీ ఫీల్డ్లో రాలేదు? సో ఇట్ షోస్ ఎలాంటి జరుగుతుందని. సో ఇలాంటి ఏవైతే ఫారెన్ ఫోర్సెస్ ఇక్కడ ఒక దాడి చేస్తున్నాయో, ఆల్గోరిథం మ్యానిపులేషన్ చేస్తున్నాయో, వీటిని పార్లమెంట్లో బహిరంగంగా గట్టిగా చెప్పాలి. మనం చూసుకున్నట్టయితే దీనికి ఒక వార్తలు ఏమున్నాయంటే స్మృతి ఇరానీ గారిని మళ్ళీ తెస్తున్నారన్న వార్తలు ఉన్నాయి. అనురాగ్ ఠాకూర్ గారికి కూడా బాధ్యతలు ఇచ్చే అవకాశం ఉందని. అంటే ఈసారి బీజేపీ స్పష్టంగా చూసుకుంటే ఎవరిని పెడితే కాంగ్రెస్ ర్యాటిల్ అవుతుందో, వాళ్ళు కేవలం సమాధానాలు ఇవ్వడమే కాదు, ఎవరిని చూస్తే కాంగ్రెస్ వాళ్ళకి ఫస్ట్ ఇరిటేషన్ వచ్చేస్తుందో అలాంటి వాళ్ళని కూడా పెడుతున్నట్టుగా మనకు తెలుస్తుంది. అంటే ఇప్పుడు అఫ్ కోర్స్ కాంగ్రెస్ వాళ్ళకి మోదీ గారిని అమిత్ షా గారిని చూస్తేనే వాళ్ళకి ఇరిటేషన్, దెర్ ఇస్ నో డౌట్. బట్ అలా కాకుండా వాళ్ళిద్దరే ప్రతిసారి సమాధానం చెప్పలేరు. యు నీడ్ సమ్ సెట్ ఆఫ్ పీపుల్ హూ కెన్ కౌంటర్ దట్. ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే రాహుల్ గాంధీ ఏవైతే అబద్ధాలు చెప్తారో ఆ అబద్ధాలను చాలా సమర్థవంతంగా జనాల్లోకి తీసుకెళ్లే ఎంపీస్ ఉన్నారు, స్పోక్స్ పర్సన్స్ ఉన్నారు. సుప్రియా శ్రీనేత్ అనే ఆవిడ కానివ్వండి, పవన్ ఖేడా అనే ఎంపీ కానివ్వండి, దాని తర్వాత ఇంకా జయరాం రమేష్ కానివ్వండి, ఇలాంటి వాళ్ళందరూ అబద్ధాలను కూడా చాలా సమర్థవంతంగా తీసుకెళ్ళగలరు. కానీ ఈ అబద్ధాలని చెప్పి నిజాన్ని చెప్పేవాళ్ళు పార్లమెంట్లో ఇప్పుడు ప్రత్యేకమైన బాధ్యతలు లేకపోవడం వల్ల వీళ్ళ అబద్ధం జనాల్లోకి ఎక్కువ వెళ్ళిపోతుంది. సో బై ద టైమ్ నెక్స్ట్ పార్లమెంట్ సెషన్ స్టార్ట్స్, బీజేపీ వాంట్స్ టు హ్యావ్ ఎ టీమ్ హూ కెన్ యాక్చువల్లీ కౌంటర్ కాంగ్రెస్ లెఫ్ట్ అండ్ రైట్. జస్ట్ పనిచేసే వాళ్ళు మాత్రమే కాకుండా బదులు ఇచ్చేవాళ్ళు, కౌంటర్ ఇచ్చేవాళ్ళు కావాలి. ఎందుకంటే పని ఒక్కటి చేస్తే సరిపోదు, ఆ పని చెప్పడం కూడా కావాలి. ఇప్పుడు మనకి 1996 నుంచి 2004 వరకు వాజ్పేయి గారి ప్రభుత్వం ఉంది. మధ్యలో 1-2 సార్లు కొంతకాలం లేకపోయినా ఓవరాల్గా ఈటను నిజంగానే భారత్లో అభివృద్ధి జరిగింది. ఆ మాటకు వస్తే 91 నుంచి 96 వరకు పివి నరసింహారావు గారి హయాంలో కూడా అభివృద్ధి జరిగింది. కానీ నరసింహారావు గారు ఓడిపోయారు. ఎందుకు? ఆయన పార్టీ దాన్ని సమంగా తీసుకెళ్ళలేదు, ఎందుకంటే ఆయన మీద ఉన్న కోపంతో. 96 నుంచి 2004 వరకు నిజానికి రైజింగ్ భారత్ అని చెప్పి, షైనింగ్ భారత్ అని చెప్పి అభివృద్ధిలో చాలా బీజేపీ చేసింది, వాజ్పేయి గారు చేశారు. కానీ అయినా కానీ 2004లో బీజేపీ ఓడాల్సి వచ్చింది, ఎన్డీఏ కూటమి ఓడిపోయింది. ఎందుకు? ఏదైతే వాళ్ళు అభివృద్ధి చేశారో ఆ అభివృద్ధి జనాల్లోకి స్పష్టంగా వెళ్ళలేదు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే 2024లో కూడా కాంగ్రెస్ అమిత్ షా గారిది, ఇన్ఫ్యాక్ట్ తెలంగాణ కాంగ్రెస్ యూనిట్ వాళ్ళు కూడా ఉన్నారు, అమిత్ షా గారిది క్యాస్ట్ది ఆయనది ఏ డాక్టర్ వీడియో బాగా సర్క్యులేట్ చేశారు, అది చాలా ఇంపాక్ట్ ఇచ్చింది. ఏదైతే కాంగ్రెస్ వాళ్ళు ఫేక్ న్యూస్ రన్ చేయడం, రిజర్వేషన్ తీసేస్తారని చెప్పి ఏదైతే వాళ్ళు చెప్పారో దాన్ని బీజేపీ సమర్థవంతంగా తిప్పి కొట్టలేకపోయింది. దానివల్లే 2024లో 240 సీట్స్కి వచ్చారు. సో పని ఒక్కటి చేస్తే సరిపోదు, ఆ పనిని జనాల్లోకి తీసుకెళ్లడం ఒకటైతే అబద్ధాలు ఏవైతే చెప్తున్నారో దాన్ని తిప్పి కొట్టడం కూడా ఒకటి. సో ఆ తిప్పి కొట్టడం పార్టీ చేయాలి, ప్రభుత్వము చేయాలి. సో ఏంటంటే బీజేపీ వాళ్ళు ఇప్పుడు రీషఫ్లింగ్ని పార్టీకి ప్రభుత్వానికి మిక్స్ చేసి క్లబ్ చేసి చూడడం వెనుక ముఖ్య కారణం ఏంటి అంటే అట్ ది ఎండ్ ఆఫ్ ది డే పార్టీ ప్రభుత్వం రెండు కలిసే పనిచేయాలి. రైట్. సో ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ గారిని తీసేశారు ఒక ఉదాహరణ, ఆయన నెక్స్ట్ మినిస్ట్రీలో పెట్టాలి. పెడితే ఏం చేస్తారు ఈసారి? మళ్ళీ అందరూ వచ్చేస్తారు, ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఫెయిల్ అయ్యారు, ఆయన ఎలా పెడతారని. సో దాన్ని కౌంటర్ చేయాలి కదా. ధర్మేంద్ర ప్రధాన్ గారు ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఫెయిల్ అవ్వలేదు, ఫెయిల్ అయినట్టు చూపించారు. హీ డిడ్ వాట్ ఎవర్ హీ హ్యాడ్ టు డూ, వాట్ ఎవర్ హీ కుడ్ డూ. సో అందుకే ఇంకోటి ఇచ్చామని చెప్పాలి. అది ఆబ్వియస్లీ బీజేపీ ప్రభుత్వం చెప్పలేదు, కానీ పార్టీ చెప్పాలి. సో అలాంటి చెప్పాలి అని అన్నప్పుడు సమర్థవంతమైన స్పోక్స్ పర్సన్స్, ఆర్గనైజింగ్ సెక్రటరీస్ ఆ నెరేటివ్ అర్థం చేసుకుని కౌంటర్ చేయగలిగే వాళ్ళు కావాలి. సో అది చేయరా? వీళ్ళ టార్గెట్ ఏంటి? జెన్జీ. టు బి ఆనెస్ట్ ఐ డోంట్ లైక్ యూజింగ్ జెన్జీ, జెన్ ఆల్ఫా ఇవన్నీ, బట్ యూత్, నెక్స్ట్ జనరేషన్ యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని బీజేపీకి దూరం చేయాలనుకుంటున్నారు. సో వాళ్ళని ఇప్పుడు దగ్గర చేసుకోవాలి. దగ్గర చేయాలంటే ఆ మైండ్ సెట్ అర్థమయ్యే వాళ్ళే ఉండాలి. సో దట్ ఈస్ ద రీజన్ పార్టీలో కానివ్వండి, ప్రభుత్వంలో కానివ్వండి యువతని తేవడానికి కారణం అదొకటైతే, ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే 33% ఉమెన్ రిజర్వేషన్ ఇంప్లిమెంటేషన్లో బీజేపీకి ఏవైతే అవరోధాలు వస్తున్నాయో హైపోథెటికల్లీ
పార్టీలో కానివ్వండి, ఇప్పుడు చేసే మంత్రుల్లో కానివ్వండి, ఆ రిజర్వేషన్కి తగ్గట్టు ఇఫ్ నాట్ అట్లీస్ట్ 33 ఇది వరకు ఉన్నదానికంటే ఎక్కువ రిప్రజెంటేషన్ ఇచ్చినట్టయితే నెక్స్ట్ ఖచ్చితంగా విపక్షాలు వాళ్ళు ఒక ఏమంటారు ఆత్మరక్షణలో పడతారు. మీరు మీ మీ ఎక్కడైతే అధికారంలో ఉన్నారో మీరు ఎంత ఇచ్చారు మేము ఎంత ఇచ్చామో చూడండి అని బీజేపీ చెప్పచ్చు. సో దట్ నెక్స్ట్ పార్లమెంట్ సెషన్ వచ్చేసరికి బీజేపీ ఆత్మరక్షణలో లేకుండా విపక్షాలు ఆత్మరక్షణలో ఉంటాయి. సో వాళ్ళు 33% రిజర్వేషన్ అది తేవాలి అనుకున్న, ఎఫ్సిఆర్ఏని బిల్లు పాస్ చేయించాలనుకున్నా, ఉమెన్ రిజర్వేషన్ పాస్ చేయించాలనుకున్నా బీజేపీ ఆత్మరక్షణ లేకుండా విపక్షాలను ఆత్మరక్షణలో పడేసేలా ఉంటుంది. సో ఈ ఇచ్చే అపాయింట్మెంట్స్ కానివ్వండి, పెట్టే మినిస్టర్స్ని కానివ్వండి, ఆర్గనైజింగ్ సెక్రటరీస్గా నియమించే వాళ్ళని కానివ్వండి, ఇంత బాధ్యత ఉంది. జస్ట్ 20 ఇయర్సే కాకుండా టిల్ 2047 నెక్స్ట్ జనరేషన్ లీడర్స్ని కూడా తయారు చేయాలి. సో లెట్స్ హోప్ బీజేపీ డస్ దట్. రైట్. ఇంకా ఎవరి నేమ్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి? స్పెషల్లీ తెలంగాణ నుండి ఎవరి నేమ్స్ వినిపిస్తున్నాయా? ఆబ్వియస్లీ ఐ థింక్ తెలంగాణ నుంచి రావచ్చు. ఐ థింక్ వచ్చిన తర్వాత నేను చెప్తాను. బట్ ఒకటి అవకాశం ఏముందంటే ఒక ఎంపీ E20 విషయంలో చాలా వైరల్గా ఒక వీడియో చేశారు. అది జస్ట్ నార్మల్ బీజేపీ వాళ్ళే కాకుండా మోదీ గారు, అమిత్ షా గారు కూడా చూసారన్న వార్తలు ఉన్నాయి. అంటే వాళ్ళు చూసి ఇలా కదా ఎంపీలు పనిచేయాలి వీడియోస్, ఒక్కొక్క ఎంపీ ఇలా గనక వీడియోస్ చేసినట్టయితే అసలు ఫేక్ న్యూసే రన్ అవ్వదు అని చెప్పన్నారు. ఆ E20 మీద రన్ చేసిన ఎంపీ తెలంగాణకు సంబంధించిన ఆయన. బీజేపీ అధిష్టానం కూడా చాలా ఇంప్రెస్ అయింది ఆయన చేసిన పనితీరు వల్ల అని అన్నారు. ఆయనకి ఏమన్నా ఉండే అవకాశం ఉంది, ఖచ్చితంగా ఉంటుందని చెప్పలేను కానీ ఆయనకు అవకాశం ఉంది. సో తెలంగాణ నుంచి ఆయనది ఒకటి పక్కన పెడితే ఇందా చెప్పినట్టుగా స్మృతి ఇరానీ, దాని తర్వాత అనురాగ్ ఠాకూర్, హిమాచల్ ప్రదేశ్ నుంచి అనురాగ్ ఠాకూర్ గారికి కూడా ఒక అవకాశం ఉందని అన్నారు. వై అనురాగ్ ఠాకూర్ ఇన్ మై ఒపీనియన్ ఇస్ ఆయన యంగ్. అదొకటే కాకుండా ఏదైతే రాహుల్ గాంధీ గారు కులం అని అంటూ వచ్చారో 2024 ఎలక్షన్ తర్వాత జరిగిన ఫస్ట్ పార్లమెంట్ సెషన్లో రాహుల్ గాంధీకి ఆయన భాషలోనే ఆన్సర్ ఇచ్చారు. ఆయన ప్రతి ఒక్కళ్ళది నీ కులం ఏంటి అని అడిగితే అసలు తన కులం ఏంటో తనే చెప్పుకోలేని అతను వేరే వాళ్ళందరిది కులం అడగడం ఏంటని అనేసారు ఆయన అనురాగ్ ఠాకూర్. సో ఆయన అటాకింగ్ మోడ్ ఎలా ఉంటుందో తెలిసిందే. సో అలాంటి ఆయనకి ఇంకా ఎంపీగా ఉంటే ఇలా చేస్తేనే, ఇంకా రెస్పాన్సిబిలిటీ ఇస్తే ఆ అటాకింగ్ మోడ్ ఇంకెలా ఉంటుంది. సో ఆయనకి ఇస్తున్నారన్న వార్తలు కూడా ఉన్నాయి. నితిన్ గడ్కరీ గారికి కూడా యాక్చువల్గా రెస్పాన్స్ ఇచ్చే దాంట్లో అపార్ట్ ఫ్రమ్ హిజ్ మినిస్ట్రీ ఆయనని కూడా ఇస్తున్నారన్న వార్తలు ఉన్నాయి. దాని తర్వాత నేను చెప్పినట్టుగా పూనమ్ మహాజన్ బీజేపీలో వెటరన్ లీడర్ వాళ్ళ ఐ థింక్ డాటర్ అనుకుంటా, ఐ థింక్ సమ్హౌ రిలేటివ్ ఆవిడకు ఉంది. దాని తర్వాత హరీష్ ద్వివేది, దాని తర్వాత హిమాంగ్ జోషి ఆయనకుంది. దాని తర్వాత ఒక ఆయన పాఠక్ అని ఉన్నారు, సందీప్ పాఠక్, ఆప్ నుంచి వచ్చారు ఆయన. ఆయనకి కూడా ఐదర్ ఇన్ పార్టీ ఆర్ ఇన్ క్యాబినెట్లో కూడా వాళ్ళ కుందనుంది. సో కంప్లీట్లీ యంగ్లో కూడా ఉమెన్. సో దట్ ఇది బీజేపీ వాళ్ళు అనుకుంటుంది. సో లెట్స్ హోప్ వాళ్ళు ఎలా పర్ఫామ్ చేస్తారు అనేది ఐ థింక్ మనకి ఈ రోజు అనౌన్స్ చేస్తారు. దాని తర్వాత వీ కెన్ డిస్కస్ విత్ నేమ్స్. రైట్. అండ్ అలాగే దీనికి ఎక్స్టెన్షన్ గా రాహుల్ గాంధీ అన్నారు కాబట్టి ఇప్పుడు వందే మాత్రం 150 ఇయర్స్ ఫ్రీడమ్ స్ట్రగుల్లో ఎంత కీ రోల్ ప్లే చేసిందో చూసాం. 150 ఇయర్స్ కంప్లీట్ చేసుకుంది నిన్నటికి. అండ్ అక్కడ కూడా ఈ న్యూస్ కూడా వైరల్ అవుతుంది. రాహుల్ గాంధీ గారు అండ్ సోనియా గాంధీ గారు వాళ్ళు చేసిన రియాక్షన్ కి సంబంధించి ఆ న్యూస్ వైరల్ అవుతుంది. స్పెషలీ మనం పిఎం మోడీ గారి స్పీచ్ కన్నా ఎక్కువగా వీటి గురించి వైరల్ అవుతుంది. అలాగే పిఎం మోదీ గారి ఫ్లాగ్ ఆ సీక్వెన్స్ ని బట్టి కూడా. సో ఏంటి దీని వెనక రీజన్? ఫస్ట్ ఫ్లాగ్ చెప్తే నేను ఇందాక చెప్పినట్టుగా పవన్ ఖేడా లాంటి వాళ్ళు ఫేక్ న్యూస్ రన్ చేసేదాన్ని కౌంటర్ చేయాలి. మోదీ గారు ఫ్లాగ్ ఏదైతే పెట్టుకున్నారో అది ఫ్లాగ్ కోడ్ 2002.6 చదవండి ఎవరైనా. వర్టికల్లీ పెట్టుకున్నప్పుడు ఒకలా, హారిజాంటల్లీ పెట్టుకున్నప్పుడు ఒకలా, పాకెట్లో పెట్టుకున్నప్పుడు ఒకలా అని ఉంటుంది. పాకెట్లో పెట్టుకున్నప్పుడు అలాగే కనిపించాలి. దట్ ఈస్ ద రీజన్ మనకు అలా కనిపిస్తుంది. ఎవరైతే ఇది ఐర్లాండ్ ఫ్లాగ్ అని అంటున్నారో ఒకసారి మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ జెట్లను చూడండి. జెట్లలో ఫ్లాగ్ మోదీ గారికి ఇక్కడ ఎలా అయితే మనకు కనిపిస్తుందో అలాగే ఫ్లాగ్ కనిపిస్తుంది. అంటే మన ఎయిర్ ఫోర్స్ అన్నీ కూడా ఐర్లాండ్ వనా జెట్లు? సో కాంగ్రెస్ వాళ్ళకి ఏంటంటే లాజిక్, బుర్ర పెట్టి ఆలోచించడం, అంటే ఇంటెలెక్చువల్ గా మాట్లాడడం, వాళ్ళకి అవన్నీ మర్చిపోయారు. సరే కాంగ్రెస్ వాళ్ళ సంగతి వదిలేస్తే నార్మల్ జనరల్లీ చూసిన జనాలు కూడా యూజువల్లీ అది ఎలా ఉన్నా ఆర్డర్ వైజ్ అయితే ఆరెంజ్, వైట్, గ్రీన్ అని అనుకుంటాం. ఫ్లాగ్ కోడ్ ప్రకారం ఇది జేబుకి పెట్టుకున్నప్పుడు అలాగే ఉండాలండి. ఇప్పుడు మనం జెండా మనం ఏదైతే పెట్టుకుంటామో అది ఇలా వస్తుంది కాబట్టి మనకి ఫస్ట్ ఆరెంజ్ వస్తుంది.
కానీ అది ఇలా తిప్పుతాం. అదే అది ఇలానే ఎందుకు తిప్పాలి, ఇలా తిప్పొచ్చు కదా. వై? బికాస్ ఇట్స్ ఫ్లాగ్ కోడ్. ఫ్లాగ్ కోడ్ 2002.6 ప్రకారం అది అలాగే ఉండాలి. సో దట్ ఈస్ ద రీజన్ మోదీ గారు అలా పెట్టుకున్నారు. సో ఆబ్వియస్లీ దేశం గురించి, దేశ జెండా గురించి కాంగ్రెస్ వాళ్ళకి తెలియాలి అనుకోవడం కూడా అది అమాయకత్వమే అవుతుంది. సో ఆబ్వియస్లీ వాళ్ళు ఇలాంటి ఫేక్ న్యూస్ రన్ చేస్తారు. సో ఇలాంటివి రన్ చేసినప్పుడు సమర్థవంతంగా తిప్పి కొట్టడంలో ఇప్పుడు వచ్చే పార్టీ వాళ్ళది కూడా కీలక పాత్ర ఉంటుంది. నో కమింగ్ టు వందే మాతరం. వందే మాతరంలో కాంగ్రెస్ వాళ్ళకి వచ్చిన బాధ ఏంటుందండి? అదేం ఆర్ఎస్ఎస్ వాళ్ళు రాసింది కాదు, ఆర్ఎస్ఎస్ గీత అంతకంటే కాదు, ఆర్ఎస్ఎస్ కంటే ముందర పార్టీది. మీరు దాన్ని కూడా ఒప్పుకోవట్లేదు అంటే ఫుల్ స్టాన్స్ ఎందుకు? అసలు మీరు చూసుకున్నట్టయితే సోనియా గాంధీ కోపం వచ్చేసింది. రాహుల్ గాంధీ అయితే ఆడియోది మనం వింటే, లేదు ఇది మన సాంగ్ కాదు, మనం ఇది పాడడం, మన వర్జన్ ఇది కాదని. అంటే ఏంటి వర్జన్ ఏంటి? వర్జన్ ఏంటి అంటే బీజేపీ తెచ్చింది కాబట్టి దాంట్లో మన భారత భూమిని ఏదైతే కోట్ చేస్తూ ఉంటుందో అది ఉంది కాబట్టి కాంగ్రెస్ ఒప్పుకోవట్లే. ఎందుకు ఒప్పుకోవట్లే? కాంగ్రెస్ ఏదైతే అపీస్ చేసే ఓటు బ్యాంక్ ముస్లింలది ఉందో వాళ్ళు పాడమంటారు. ఎందుకంటే ముస్లింలకు తెలిసిందే, మేము మా అల్లాని తప్ప మేము ఇంకెవరిని మేము పొగడము, మేము మాట్లాడమని అంటారు. ఆబ్వియస్లీ అందుకని వాళ్ళు ఇప్పుడు ముస్లిమ్స్ ఇది అన్నారు అంటే నేను దాన్ని సమర్థించాను, ముస్లిమ్స్ అనేది కూడా. బట్ అర్థం చేసుకోవచ్చు కాంగ్రెస్కి ఎందుకు ఉందండి అలా. కాంగ్రెస్కి వచ్చిన ప్రాబ్లం ఏంటి అంటే మోదీ గారు ఒకసారి అన్నట్టుగా ముల్లా కాంగ్రెస్ అయిపోతుంది, మార్క్సిస్ట్ కాంగ్రెస్ అయిపోతుందని ఏదైతే అన్నారో దీనికి ప్రత్యక్ష ఉదాహరణ అది. ఎస్పెషల్లీ వందే మాతరంను అవమానించకూడదు అని బిల్లు పాస్ చేసిన తర్వాత ఇంటెన్షనల్లీ వాళ్ళు ఇది చేశారు అంటే ఇంకేమన్నారు? ఏమనంటే జయరామ్ రమేష్ ఇచ్చే ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే ఖర్గే గారు అంతసేపు నించోలేరు కాబట్టి అని చెప్పాను. 2 నిమిషాల తరువాతే ఎందుకు గుర్తొచ్చింది వాళ్ళకి? ఏదైతే కొత్తగా యాడ్ చేసిన స్టాన్జాలు ఉన్నాయో దాని తర్వాతే మల్లికార్జున ఖర్గే నించోలేరు అని గుర్తొచ్చిందా? పార్లమెంట్లో గట్టి గట్టిగా ఖర్గే పరుష పదజాలం వాడుతూ అరిచినప్పుడు ఎప్పుడు కూడా వీళ్ళు కూర్చోవాలని అనలేదే. పార్లమెంట్లో మాట్లాడతారు కదా ఖర్గే, దాని తర్వాత సభలకు వెళ్ళినప్పుడు నుంచి ఖర్గే మాట్లాడతాడు కదా. ఆ కాంగ్రెస్ ఇది సోనియా గాంధీని పొగుడుతూ, మోదీ గారిని తిడుతూ, హిందువులని అంటూ, హిందూ ధర్మాన్ని అవమానిస్తూ, సనాతన ధర్మాన్ని ద్వేషిస్తూ మాట్లాడినప్పుడు కాళ్ళ నొప్పులు రానిది వందే మాత్రం పాడడానికే ఖర్గే కాళ్ళ నొప్పులు వచ్చాయా? సో ఎవరిని మోసం చేద్దాం అనుకుంటున్నారు? వీళ్ళ బాధ ఏంటి అంటే ఏదైతే కాంగ్రెస్ ఇన్నేళ్ళు అపీజ్మెంట్ చేస్తూ వచ్చిందో ఆ అపీజ్మెంట్కి బీజేపీ ఫుల్ స్టాప్ పెట్టింది. ఆ ఫుల్ స్టాప్ పెట్టడంతో కాంగ్రెస్ ఏమవుతుందంటే నిజంగా వాళ్ళు ఇంతవరకు జనాలకి ఏదైతే ఒక ముసుగు కప్పి మేము సెక్యులర్ పార్టీనే అని చెప్పి చూపించుకుంటూ వచ్చారో ఆ ముసుగు తొలగిపోయింది. కాంగ్రెస్ ఇస్ నో మోర్ ఎ సెక్యులర్ పార్టీ, కాంగ్రెస్ ముస్లింల కోసం ఉన్న పార్టీ అని మాత్రమే ఇప్పుడు వెళ్తోంది. ఒక వాళ్ళ పార్టీ లీడరే చెప్తున్నారు, లేదు ఆపారు కానీ మేమే మొత్తం పాడామని. అంటే మీరు జనాలది పక్కన పెట్టండి, మీ పార్టీలో ఉన్న నేతలకి నార్మల్ లీడర్స్కి మీకే కనెక్ట్ తెలియట్లేదే. వాళ్ళు మొత్తం పాడతామంటున్నారు, వాళ్ళకున్న దేశభక్తి హైకమాండ్కి లేదు. సో ఇట్ ఈస్ ఎవిడెంట్ కాంగ్రెస్ ఎందుకు ఓడిపోతుందో. ఈ వందే మాతరం అనేది ఒక ఉదాహరణ కాంగ్రెస్ ఎందుకు ఓడిపోతుందో, ఎందుకు ఓడిపోతుందో, భవిష్యత్తులో కాంగ్రెస్ అడ్రస్ ఎందుకు గల్లంత అవుతుందో, వీళ్ళు చేసిన వందే మాతరంది ఒక ఫియాస్కో ఏదైతే ఉందో ఇది ఒక ఉదాహరణ. నెక్స్ట్ టైం కాంగ్రెస్ ఎందుకు గెలవలేదు అంటే కనుక ఏవి చూపించక్కర్లే, దేశభక్తి ఎంత ఉందో ఇది చూపిస్తే ఇదే జనాలు సమాధానం చెప్తారు. ఓకే, బట్ వాళ్ళకి ముందే తెలీదా అంత రియాక్షన్ ఇవ్వడానికి? రీజన్ ఏంటంటారు? అంటే వాళ్ళే ఆర్గనైజ్ చేస్తున్నప్పుడు వాళ్ళకి తెలిసి ఉండాలి కదా. ఒకసారి 2018 నుంచి 23 వరకు రాజస్థాన్లో కాంగ్రెస్ అధికారంలో ఉంది. అశోక్ గెహ్లోట్ ముఖ్యమంత్రి. మామూలుగా ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి జెండా వందనం చేయాలంటే వచ్చి జెండాది ఇలా చేసి కట్టి నించుని ఇవన్నీ చేస్తారు. అశోక్ గెహ్లోట్ డైరెక్ట్ వచ్చేసి జస్ట్ ఇలా లాగేసి కొంచెం లాగేసి వెళ్ళిపోయారు. ముఖ్యమంత్రిగా ఆయన చేసిన పని అది. సో వాళ్ళకి నిజానికి నేను అదే అన్నా కదా, కాంగ్రెస్కి ఎప్పుడూ దేశభక్తి లేదు, కాంగ్రెస్కి ఎప్పుడూ దేశం మీద ప్రేమ లేదు. ఉంటే కనుక దేశం విడిపోదు ఆనెస్ట్లీ స్పీకింగ్. సో వాళ్ళు స్వాతంత్రం తెలియదు కాంగ్రెస్. మనం ఫస్ట్ అనాల్సింది ఏంటంటే కాంగ్రెస్ స్వాతంత్రం తెలియదు, కాంగ్రెస్ దేశాన్ని విడగొట్టింది. దేశాన్ని విడగొట్టి ముస్లింలకు 2 దేశాలు ఇచ్చింది, భారత్ ఇచ్చింది, పాకిస్తాన్ ఇచ్చింది. సో బట్ స్టిల్ హిందూస్ రెసిస్టెడ్. హిందూస్ ఏదో ఒక రకంగా వాళ్ళు సర్వైవ్ అవుతూ వచ్చారు. వాళ్ళు దీన్ని కూడా మొత్తం పాకిస్తాన్లో ఎలా అయితే ముస్లిమ్స్ కన్వర్ట్ చేసేసారు హిందూస్ని, అలాగే ఇక్కడ కూడా జరిగిపోతుంది అనుకుంటే అది అవ్వలే. హిందూస్ రెసిస్టెడ్. దాంతో ఏమైంది,
కాంగ్రెస్ ముసుగు బయటపడి బీజేపీ రైజ్ అవ్వడం మొదలైంది. బీజేపీ స్టార్టెడ్ టు స్టాండ్ ఫర్ హిందూస్, స్టాండ్ ఫర్ సనాతన ధర్మ, స్టాండ్ ఫర్ భారత్ ఇన్స్టెడ్ ఆఫ్ పాకిస్తాన్. దాంతో కాంగ్రెస్ ఎక్స్పోజ్ అవుతూ వచ్చేసరికి కాంగ్రెస్ అదం పాతానికి వెళ్తూ వచ్చింది. ఇప్పుడు ఆ ఫ్రస్ట్రేషనే ఇప్పుడు మనకి రాహుల్ గాంధీ వ్యాఖ్యలు కానివ్వండి, వందే మాత్రం అనేది కాదని, వందే మాత్రం ఫుల్ పెడితే సోనియా గాంధీ కోపం రావడం కానివ్వండి, ఇలాంటివన్నీ దీనికే ప్రతీక. మీ పార్టీలో ఉన్న నేతల పేర్లే మీకు తెలియదు. సోనియా గాంధీని ఏదో ప్రశ్న అడిగితే ద మ్యాన్ విత్ ద వైట్ బియర్డ్ వైట్ హెయిర్, వైట్ బియర్డ్ వైట్ హెయిర్ చాలా మందికి ఉంటుంది, పేరేంటి? మీరే కదా నియమించింది. అంటే వీళ్ళు తప్ప ఇంకందరూ కూడా ఎంత ఇన్ఫీరియరో వీళ్ళ పార్టీలో చూడండి. సో ఇలాంటి పనులు చేస్తూ కాంగ్రెస్ గెలవట్లేదు అంటే ఈవీఎం ట్యాంపరింగ్ ఎవరు చేయట్లే, మీరే దేశం కోసం నిలబడకపోవడం వల్ల జనాలు అది గమనించి దేశం కోసం నిలబడుతున్న పార్టీని గెలిపించుకుంటున్నారు. వీళ్ళే కనుక దేశం కోసం నిలబడి ఉంటే ఇంత వెనకబడి మన దేశం ఉండదు. నేను ఇంతవరకు ఇప్పుడు చెప్తున్నా, మనకి 1947లో స్వాతంత్రం వస్తే ఇజ్రాయెల్కి 45లో వచ్చింది, అటు ఇటుగా చైనాకి అప్పుడు వచ్చింది, సౌత్ కొరియాకి 1950స్లో వచ్చింది. కానీ ఈరోజు సౌత్ కొరియా ఎక్కడుంది, ఇజ్రాయెల్ ఎక్కడుంది, చైనా ఎక్కడుంది, మనం ఎక్కడున్నాం? మనం ఇప్పుడు ఎదుగుతున్నాం, వాళ్ళు ఇదివరకే ఎదిగారు. కాంగ్రెస్ ఎందుకు చేయలేదు? స్వాతంత్రం వచ్చేటంగా మనం 6th రిచెస్ట్ నేషన్, ఇజ్రాయెల్కి అసలు లేనే లేదు, వేరే వాళ్ళు ఇచ్చిన దాని మీద బతికింది. చైనా అదం పాతాళంలో ఉంది, కానీ వాళ్ళు ఎలా రివైవ్ అయ్యారు, మనం ఎందుకు డౌన్లోకి వచ్చాం? 91కి వచ్చేసరికి IMF ఇచ్చే భిక్ష మీద మనం ఎందుకు బతకాల్సి వచ్చింది? సో కాంగ్రెస్ ఇవన్నీ ఇప్పుడు బయటపడుతూ ఉండేసరికి కాంగ్రెస్ తట్టుకోలేక కంప్లీట్లీ ముస్లింల వైపు వెళ్ళిపోతుంది. బట్ వాళ్ళు ఒక్కళ్ళు ఓటేస్తే సరిపోదు, కాంగ్రెస్కి తెలియట్లేదు. సో ఏంటంటే వాళ్ళ మూర్ఖత్వంతో కళ్ళు మూసుకుపోయి ఉన్నాయి, వాళ్ళు అలాగే ఉంటారు. కాంగ్రెస్ ఇంకా అదం పాతాడానికే వెళ్తుంది. ఇది ప్రతీక. వందే మాత్రం అనేది వాళ్ళు ఏదైతే చేశారో దేశం మీద, వాళ్ళు ఓటు వేయనందుకు హిందువుల మీద, వాళ్ళే సో కాల్డ్ ఫామ్ చేయించామనే దేశం మీద ఎంత గౌరవం ఉందో ఇది ఒక ఉదాహరణ. జనాలు ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటారు. ఈ కుటుంబానికి, ఈ పార్టీకి ఖచ్చితంగా బుద్ధి చెప్తారు. ఇది ఇప్పటితో వదిలేది కాదు, మర్చిపోయేది అంతకంటే కాదు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, నమస్తే.